హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఏ విత్ హైదరాబాద్ పిల్ల ఛానల్. మనం లీడ్ కోడ్ సిరీస్ని కూడా స్టార్ట్ చేద్దాము. సో లీడ్ కోడ్ సిరీస్లో ఫేమస్ సమ్స్ లైక్ ఆర్డర్ వైస్ మనం నేర్చుకోవాలో ఎలాగ చేయాలో అలాగా స్టార్ట్ చేద్దాం. ఇది ఆల్రెడీ కోడింగ్ వచ్చేసాక మనకి ప్రాక్టీస్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూస్కి, కోడింగ్ రౌండ్స్కి, మోస్ట్లీ ఇంటర్వ్యూస్కి ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది మనం డిఎస్ఏ ఎలా డెవలప్ చేసుకోవాలో మన అప్రోచెస్కి బాగా యూజ్ అవుతుంది ఈ సిరీస్. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టూ సమ్ అనమాట. సో టూ సమ్ క్వశ్చన్ ఏంటి అంటే గివెన్ అరే, మనకు ఒక అరే ఇస్తారు అండ్ టార్గెట్ రిటర్న్ ఇండిసెస్ ఆఫ్ 2 numbers దట్ సమ్ టు ద టార్గెట్. అంటే ఈ అరేలో ఏదో ఒక 2 numbers మనకి టార్గెట్ని ఇస్తుంది. ఆ సమ్ యొక్క ఇండిసెస్ అన్నారు. ఇండిసెస్ అంటే ఏంటి? 0, 1, 2, 3 అలాగే జీరో నుంచి స్టార్ట్ అయ్యి n-1 వరకు ఉంటుంది. ఇండిసెస్ ఇవ్వమన్నారు అంటే వాటి యొక్క పొజిషన్స్ పంపమన్నారు అనమాట రిటర్న్. సో ఎగ్జాంపుల్ 1 చూద్దాం. అరే ఇచ్చారు 2, 11, 7, 10 టార్గెట్ 9. దీని యొక్క ఆన్సర్ ఏంటి? ఏ నెంబర్స్ మనకి 9 ఇస్తుంది? ఆన్సర్ ఏంటి? 0, 2, 0, 1, 2, 3. సో ఈ 2 నెంబర్స్ మనకి సమ్ 9 వస్తున్నాయి. 2 + 7 9. ఎస్, సో ఇది కరెక్ట్. నెక్స్ట్ అరే, ఇంకో అరే ఏంటి? 3 to 4 ఇచ్చారు, టార్గెట్ 6 ఇచ్చారు. మనకి ఆన్సర్ ఏమవుతుంది? 1, 2 అంటే 2, 4 సమ్ చేస్తే మనకి 6 వస్తుంది. అండ్ ఇక్కడ ఓన్లీ 1 ఆన్సర్ మాత్రమే ఉంటుంది, అంటే 1 పేర్ కన్ఫర్మ్ ఓన్లీ 1 పేర్ మాత్రమే ఉంటుంది. అది రిటర్న్ చేయమన్నారు అనమాట క్వశ్చన్లో. సో దీనికి బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ అంటే చూద్దాం. బ్రూట్ ఫోర్స్ అంటే మోస్ట్లీ అందరికీ ఈజీగా వచ్చే సొల్యూషన్ అండ్ ఇది మోర్ టైం తీసుకునే సొల్యూషన్ అనమాట. మోర్ టైం కానీ మోర్ స్పేస్ కానీ తీసుకునే సొల్యూషన్ని బ్రూట్ ఫోర్స్, జనరల్గా ఉండే సొల్యూషన్స్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్స్ అంటారు. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఏంటి? చెక్ ఎవ్రీ నెంబర్ విత్ ఆల్ అదర్ నెంబర్స్ అండ్ ఇఫ్ సమ్ ఈక్వల్స్ టు టార్గెట్ రిటర్న్ దెమ్. అంటే ఈచ్ నెంబర్, సపోజ్ ఈ 2ని ఈచ్ నెంబర్ నెక్స్ట్ నెంబర్తో కంపేర్ చేయాలి. సో 2ని 11తో చూస్తా, టార్గెట్గా చూస్తా. నెక్స్ట్ 2ని 7తో చూస్తా. నెక్స్ట్ 2ని 11తో చూస్తా. నెక్స్ట్ అలాగా ఒక నెంబర్ నెక్స్ట్ ఆల్ నెంబర్స్తో చూస్తాం. నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకుని నెక్స్ట్ ఆల్ నెంబర్స్తో చూస్తాం. అలా చేయాలన్నమాట. అంటే సపోజ్ ఇక్కడ 2ని ఫస్ట్ 11తో చూస్తాం. 2 + 11 ఎంత? 13. టార్గెట్కి ఈక్వల్ నో. 2 + 7 ఎంత? 7 + 2 9. టార్గెట్ ఈక్వల్ ఎస్. సో ఇక్కడతో ఆపేస్తాను. బట్ నాకు టార్గెట్ వేరేది ఇచ్చారనుకో, సపోజ్ 17 అని ఇచ్చారనుకో, అప్పుడు నేను ఏం చేయాలి? నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ 2ని 2 + 10 చేస్తా, 12 నాట్ ఈక్వల్స్ టు 17. నెక్స్ట్ 2 అయిపోతుంది. సో నెక్స్ట్ 11, 2 నుంచి మూవ్ అవుతాను నెక్స్ట్ పొజిషన్కి. 11ని అన్నిటి చెక్ చేస్తా, అంటే 11ని 7తో యాడ్ చేస్తా, 11ని 10తో యాడ్ చేస్తా. అయినా నాకు 17 రాదు. నెక్స్ట్ నెంబర్ మూవ్ అవుతుంది 7 10తో యాడ్ చేస్తా, వస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ నెంబర్కి మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని కేసెస్లోని లాస్ట్ నెంబర్ అనేది చెక్ చేసుకుంటాం. సో దీన్ని జనరల్గా సూడో కోడ్ రాద్దాము, అంటే జనరల్గా రాస్తున్నాను. ఇదేం కోడ్, రియల్ కోడ్ కాదు. సో ఈచ్ టైం ఏం చేస్తున్నాం, మనం ఐ అనే ఇండెక్స్ తీసుకుంటున్నాం. 0 నుంచి లాస్ట్ నెంబర్ -1 వరకు వెళ్తున్నాం, అంతే కదా. సో 0 నుంచి నేను లాస్ట్ -1 వరకే చేస్తాను ట్రావెల్సల్. దాని తర్వాత ఇంకొక ఇండెక్స్ తీసుకుంటున్నా J, దాని నెక్స్ట్ పొజిషన్ నుంచి N వరకు వెళ్తున్నా. సో ఈచ్ టైము నేను 2 యాడ్ చేస్తున్నా. అది ఒకవేళ టార్గెట్ అయితే I, J రిటర్న్ చేస్తున్నా. I, J అనేది ఏంటి? ఇండెక్సెస్. సో ఇండెక్సెస్ని రిటర్న్ చేస్తున్నా. సో ఇదే నా సింపుల్ ఫర్ లూప్ యూస్ చేసి కోడ్ అనమాట. ఇది నెస్టెడ్ లూప్. సో టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? O(n²). O(n²) ఎందుకు? మనం నెస్టెడ్ లూప్ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఫర్ ఇన్సైడ్ ఫర్ ఎందుకు? ఇది ఇంచుమించు n-1 టైమ్స్ రన్ చేస్తుంది. ఇది ఈచ్ టైము n-1 n-2 అలా రన్ చేస్తుంటాము. బట్ జనరల్గా టర్మ్ తీసుకుంటే ఇది n టైమ్స్, ఇది n టైమ్స్. సో n ఇంటూ n. సో n² అనమాట దీని టైం కాంప్లెక్సిటీ. బట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? O(1). ఎందుకు? మనం జస్ట్ ఓన్లీ I అండ్ J ఈ 2 వేరియబుల్స్ తీసుకున్నాము. ఇది దీన్ని కాన్స్టెంట్ స్పేస్ మాత్రమే తీసుకుంటుంది. n ఎంత పెరగని మనకి ఇది కాన్స్టెంట్ స్పేస్ తీసుకుంటుంది కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ 1. బట్ మనం ఈ బ్రూట్ ఫోర్స్ కన్నా మన సొల్యూషన్ చేయగలమా అంటే టైం కాంప్లెక్సిటీని తగ్గించాలి. జనరల్గా O(n) యూస్ చేస్తారు. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ పెరిగినా ప్రాబ్లం లేదు. సో ఇలాంటి బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ నుంచి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఆప్టిమైజ్డ్ హ్యాష్ మ్యాప్ అనమాట. హ్యాష్ మ్యాప్ అంటే మన పైథాన్లో డిక్షనరీ అనమాట. అంటే ఏంటి? కీ వాల్యూ పేర్స్ అనమాట. సో కీ వాల్యూ పేర్స్ని మనం డిక్షనరీ అంటాం. ఇది పైథాన్ నేర్చుకున్నప్పుడు లిస్ట్స్, డిక్షనరీస్, కామన్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. అసలు ఈ సొల్యూషన్ రావాలి అంటే ఫస్ట్ మైండ్లో వెంటనే తట్టదు, బట్ మనం ప్రాబ్లమ్ చేసే కొద్దీ మనకి ఆన్సర్ దొరుకుతాయి. సో ఇక్కడ డిక్షనరీని వాడి కీ వాల్యూ పేర్స్ యూస్ చేసి ఆన్సర్ ఎలా కనబడుతుందో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి? 2 లూప్స్ రన్ చేస్తున్నాం. 2 నెస్టెడ్ లూప్స్ వల్ల టైం కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. జనరల్గా టైం కాంప్లెక్సిటీ తగ్గాలి అంటే మోస్ట్లీ O(n) కావాలి. సో O(n) రావాలి అంటే సింగిల్ లూప్ మాత్రమే యూస్ చేయాలి. సింగిల్ లూప్ యూస్ చేసి చేస్తున్నారు అనమాట ఇక్కడ అప్రోచ్. సో హోల్ అరేని 1 by 1 అంటే ఈచ్ ఎలిమెంట్ చూసుకుంటూ వెళ్ళాలి. సో ప్రతి ఎలిమెంట్ దగ్గర ఫర్ ఈచ్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఏంటి? టార్గెట్ మైనస్ ఎలిమెంట్. ఇప్పుడు నా టార్గెట్ 9 కదా. ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ నెంబర్ 2 ఉంది అనుకుందాం. 2కి నేను ఎంత యాడ్ చేస్తే నాకు 9 వస్తుంది? 2కి నేను ఎంత యాడ్ చేయాలి? 7 యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ 7 అనేది నాకు ఎరేలో ఉంది అంటే నా ఆన్సర్ ఎక్కడో చోటు ఉంది అంటే నేను కన్ఫర్మ్ అయిపోవచ్చు. సో నా పేరు ఆల్రెడీ ఉంది, సో ఇదే నా పేరు అని చెప్పొచ్చు. సో దానికోసం కాంప్లిమెంట్ యూస్ చేస్తాం. కాంప్లిమెంట్ ఈక్వల్ టార్గెట్ మైనస్ ఎలిమెంట్. సో ప్రతి ఎలిమెంట్ దగ్గర వచ్చినప్పుడు నేను కాంప్లిమెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ చెక్ అవర్ హ్యాష్ మ్యాప్ లాస్ట్ అండ్ ఫౌండ్ బాక్స్ దట్ ఈస్ ద కాంప్లిమెంట్ ఫౌండ్. సో లాస్ట్ అండ్ ఫౌండ్ బాక్స్ ఎందుకు అంటున్నామంటే ఇక్కడ మనకి ఏదైతే కాంప్లిమెంట్ వస్తుందో అది మన మ్యాప్లో ఉందా? ఒకవేళ ఉంది అంటే డన్, మనం ఆపేయచ్చు. ఈ ఎలిమెంట్ అండ్ మన కరెంట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో అవి రిటర్న్ చేయొచ్చు. బట్ నేను జస్ట్ ఎలిమెంట్ ఒకటే రిటర్న్ చేస్తే సరిపోదు. ఏం చేయాలి? ఇండెక్సెస్ కావాలి. వాళ్ళు సమ్లో ఇండిసెస్ అన్నారు. సో అందుకనే నేను కీ వాల్యూ పేర్స్ తీసుకున్నా. డిక్షనరీ ఎందుకు తీసుకున్నా? ఎలిమెంట్తో పాటు ఇండెక్స్ కూడా స్టోర్ చేసుకోవడానికి. ఒకవేళ నాకు అక్కడ ఎస్, ఒకవేళ మన లాస్ట్ అండ్ ఫౌండ్ బాక్స్లో ఉంది అంటే డన్, రిటర్న్ ది కరెంట్ అండ్ ఫౌండ్ ఎలిమెంట్ ఇండిసెస్. లేదు అంటే ఏం చేయాలి? నేను ఏం చేయాలి? యాడ్ ద ఎలిమెంట్ ఇండెక్స్ ఇంటూ హ్యాష్ మ్యాప్ అండ్ కంటిన్యూ. అంటే ఒకవేళ నా దాంట్లో లేదు అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ 2 దగ్గర ఉన్నా.
2 దగ్గర ఉన్నప్పుడు నాకు కాంప్లిమెంట్ 7 వచ్చింది, బట్ 7 నా మ్యాప్లో లేదు. మ్యాప్లో లేకపోతే జస్ట్ యాడ్ చేసేయాలి. మ్యాప్లో యాడ్ చేస్తాము ఆ నెంబర్ ఇంకా దాని ఇండెక్స్, అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ట్రావర్స్ చేసిన నెంబర్ అనమాట 2 0. సో ఇండెక్స్ స్టోర్ చేస్తున్నాం, ఇది ఇండెక్స్, ఇది మన నెంబర్ ట్రావర్స్ చేసాము అని. ఒక డ్రై రన్ రన్ చేసి చూద్దాము, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ అరే 7 8 3 5 9 ఇచ్చారు అండ్ టార్గెట్ 13 ఇచ్చారు. సో మనం ఒక పేరు కనిపెట్టాలి సచ్ దట్ వాటి యొక్క సమ్ 13 అవ్వాలి. ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి. సో స్టెప్ 1 ఏంటి, కరెంట్ నెంబర్ ఏంటి 7, ఇండెక్స్ ఏంటి 0 0 1 2 3 4. సో కాంప్లిమెంట్ ఫైండ్ చేద్దాం. కాంప్లిమెంట్ ఏంటి 13 - 7 6. మనకి స్టార్టింగ్లో మ్యాప్ ఎంటీ. సో ఇక్కడ మనకి 6 అనేది ఉందా, లేదు, నో. సో లేదు కాబట్టి ఈ కరెంట్ నెంబర్ ఇండెక్స్ని మనం మ్యాప్లో యాడ్ చేద్దాం. 7 0 అంటే నేను ట్రావర్స్ చేశాను ఫస్ట్ నెంబర్ అని ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ సెకండ్ స్టెప్ 8 ఉంది నెంబర్, దాని యొక్క ఇండెక్స్ 1. కాంప్లిమెంట్ ఫైండ్ చేద్దాం. 13 - 8 5 వచ్చింది. మ్యాప్లో ఉందా, నో, లేదు. సో మ్యాప్లో యాడ్ చేయాలి 7 0 8 1. సో ఈ 2 నెంబర్స్ నేను ట్రావర్స్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 3, దాని యొక్క ఇండెక్స్ 2. కాంప్లిమెంట్ 13 - 3 10. అది ఉందా మ్యాప్లో, లేదు కాబట్టి యాడ్ చేశాను 3 2 3:2 అని ఇక్కడ మ్యాప్లో యాడ్ చేశాను. నెక్స్ట్ నెంబర్ ఏంటి 5, దాని యొక్క ఇండెక్స్ 3. 13 - 5 అంతా 8. ఇప్పుడు 8 అనే వాల్యూ నా మ్యాప్లో ఉందా, 7 0 8 1 3 2. 8 అనేది ఉంది. సో నేను ఆల్రెడీ ఈ 5 యొక్క కాంప్లిమెంట్ని నేను ట్రావర్స్ చేశాను. దాని అర్థం ఈ రెండు సమ్ టార్గెట్కి వస్తున్నాయి. సో నేను నా ఆన్సర్ని ఫైండ్ చేశాను. సో ఎస్, ఇక్కడ స్టాప్ అయిపోతాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి. ఇప్పుడు నేను ఈ స్టెప్ దగ్గర ఉన్నప్పుడు దీని యొక్క ఇండెక్స్ నాకు తెలుసు 3 అని, అండ్ మ్యాప్లో దీని యొక్క ఇండెక్స్ నేను స్టోర్ చేస్తున్నా 8కి 1. సో నేను 1 3ని ఆన్సర్ పంపిస్తున్నా అండ్ ఇది ఈక్వల్స్ టు 13. ఎస్, టార్గెట్ వస్తుంది. ఇది డ్రై రన్. సో ఈ మ్యాప్ వచ్చేసరికి ట్రావర్సల్ హిస్టరీ అనుకోవచ్చు. నేను అరేలో రన్ చేస్తున్నప్పుడు ఎలిమెంట్ ఇండెక్స్ స్టోర్ చేస్తున్నాను. నాకు కావాల్సిన ఎలిమెంట్ ఆల్రెడీ ట్రావర్స్ చేశానా, ఎస్ అంటే నేను సమ్ టార్గెట్ ఫైండ్ చేశాను, పంపిస్తున్నా. ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం పైథాన్లో. సో 2 సమ్ ఫంక్షన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, నమ్స్ అనే అరే పంపిస్తున్నారు, టార్గెట్ అనే నెంబర్ పంపిస్తున్నారు. ఇనిషియల్గా నా హ్యాష్ మ్యాప్ ఏంటి, ఎంటీ. ఇది హ్యాష్ మ్యాప్ డిక్లరేషన్. సో ఇనిషియల్గా ఏమీ లేదు. ఇప్పుడు నేను I, num in enumerate of nums ఫర్ లూప్ రన్ చేస్తాను. ఎన్యూమరేట్ అంటే ఏం చేస్తా అంటే ఇది ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది ఎలా, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే సపోజ్ నా అరేలో 7 2 4 ఉన్నాయి అనుకోండి అరేలో, అది ఎలా ఇస్తుంది అంటే ఎన్యూమరేట్ ఫంక్షన్ అనేది 0 7, నెక్స్ట్ 1 2 2 4 ఇండెక్స్ అండ్ వాల్యూ ఇలాగా నాకు ఇస్తుంది అనమాట. ఇదేం డిక్షనరీ కాదు, బట్ ఈచ్ రన్లో ఎన్యూమరేట్ ఫంక్షన్ అనేది నాకు ఇది ఇస్తుంది. 0 7 1 2 2 4 ఇలా ఒక టప్లా ఇస్తుంది అనమాట. సో ఈచ్ టైం ఎన్యూమరేట్ రన్ చేసినప్పుడు మనకి ఇండెక్స్ అండ్ నెంబర్ వస్తుంది. అప్పుడు నేను ఏం చేసిన, కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తా, టార్గెట్ మైనస్ నెంబర్. ఇఫ్ కాంప్లిమెంట్ ఇన్ ఫౌండ్ అండర్స్కోర్ నెంబర్స్ ఆల్రెడీ ఒకవేళ ఉంది అంటే, మన ట్రావెల్స్ లిస్ట్లో ఉంది అంటే డన్. మనం ఇంకేం చేయాలి, రిటర్న్ చేసేయచ్చు. ఫౌండ్ నెమ్స్ ఆఫ్ కాంప్లిమెంట్ అంటే ఈ మ్యాప్లో మనం కీ వాల్యూ యూస్ చేసి మాత్రమే సెర్చ్ చేయొచ్చు కదా. సో హ్యాష్ మ్యాప్ ఆఫ్ కీ, అప్పుడు నాకు వాల్యూ, దాని యొక్క వాల్యూ వస్తుంది అంటే ఇండెక్స్ వస్తుంది. కరెంట్ ఇండెక్స్ ఏంటి I, ఆ రెండు రిటర్న్ చేస్తాం. లేదు అంటే ఏం చేస్తాము, ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఇన్సర్ట్ టు మ్యాప్ ఏం చేస్తాం, ఫౌండ్ నమ్స్ ఆఫ్ నమ్, ఇది కీ, ఇది వాల్యూ అంటే ఇండెక్స్ అనేది అసైన్ చేస్తున్నాం. సో ఇది నెగిటివ్ నెంబర్స్ కూడా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ట్రిక్ ఏంటి, మనం చెక్ చేస్తాం ఇఫ్ కాంప్లిమెంట్ ఉందా లేదా మన హ్యాష్ మ్యాప్లో. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ బిగ్ O of n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ O of n. ఎందుకు టైం కాంప్లెక్స్ బిగ్ O of n, 1 టైం మాత్రమే ఫర్ లూప్ రన్ చేసాము. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎందుకు బిగ్ O of n అంటే మనకి హ్యాష్ మ్యాప్ తీసుకున్నాం, ఇది ఒక డేటా స్ట్రక్చర్ ఆఫ్ n ఎలిమెంట్స్. సో మన దగ్గర 10 ఎలిమెంట్స్ ఉంటే 10 ఎంట్రీస్ ఉంటాయి హ్యాష్ మ్యాప్. వర్స్ట్ కేసు లాస్ట్ నెంబర్ ఉందనుకో మన కాంప్లిమెంట్, అక్కడ వరకు లాస్ట్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ చెక్ చేస్తాం అనమాట. అన్ని నెంబర్ స్టోర్ చేసుకుంటాం స్పేస్ కాబట్టి. సో అది కూడా బిగ్ O of n. సో ఇది మన 2 సమ్ ప్రాబ్లమ్. ఇది చెప్పాక కొంచెం ఈజీ అనిపిస్తుంది కదా. ఈ కోడ్ మీరు లీడ్ కోడ్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎగ్జిక్యూట్ చేసి కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, బై బై. నెక్స్ట్ క్వశ్చన్తో మళ్ళీ వద్దాం.